నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ హాస్పిటల్లో ఏర్పాట్లు అలాగే వసతులపై మాత్రం ఇప్పటికే బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. వరుసగా జరుగుతున్న సంఘటనల నేపథ్యంలో నిజ నిర్ధారణ కమిటీ మాత్రం ఏర్పాటు చేసింది హాస్పిటల్ పరిస్థితులపై. అందులో సభ్యులు అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఇవాళ మీరు గాంధీ హాస్పిటల్ పరిశీలనకి వెళ్ళారు, అక్కడ మిమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే మీరేమన్నా దేనికోసం వెళ్ళాల్సి వచ్చింది? ఓన్లీ కేవలం అందరినీ పట్టుకొని వెళ్ళారా, లేకపోతే ఓన్లీ ఇన్ఫర్మేషన్ గురించి వెళ్ళారా? నిజానికి కేవలం కేసీఆర్ గారి నాయకత్వంలో మా ముగ్గురు మెంబర్ల కమిటీ ఒకటి ఏర్పాటు జరిగింది. కేవలం నిజ నిర్ధారణ చేద్దాము, ఫ్యాక్ట్ ఫైండింగ్ చేద్దాము. ఎందుకు ఆసుపత్రుల్లో సడన్గా గాంధీ హాస్పిటల్లో మాతా శిశు మరణాలు ఇంత అధికంగా ఎందుకు జరుగుతూ ఉన్నాయి, అదేవిధంగా మిగతా హాస్పిటల్లో కూడా ఎందుకు ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి, పిల్లల మరణాలు ఎందుకు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి, అన్ని హాస్పిటల్స్లో నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని గవర్నమెంట్కి ఒక నివేదిక ఇద్దాము డాక్టర్లుగా అని చెప్పేసి ఆ ఆలోచనతో కమిటీ వేసి ఆ ఆలోచనతోనే గాంధీ హాస్పిటల్కి ఫస్ట్ గాంధీ హాస్పిటల్కి వెళ్దామని చెప్తే పోలీసు వాళ్ళ అత్యుత్సాహం, అనవసరంగా అరెస్టులు, అనవసరంగా ఓవర్ యాక్షన్స్, అనవసరంగా ఇంత బాధ్యతగా మేము వెళ్తే కూడా వాళ్ళు బాధ్యత రహితంగా అరాచకంతో డాక్టర్లను కూడా చూడకుండా లాగి కొందరు పోలీసు వాళ్ళు, పాపం మిగతా వాళ్ళందరూ చాలా హుందాగా ప్రవర్తించారు, కొందరు పోలీసు వాళ్ళు అనవసరంగా ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి పాలన, నియంతృత్వ పాలన పోకడలు మళ్ళీ నిజంగా ఇందిరమ్మ ఎమర్జెన్సీ ఎలా ఉందో అలా ఉన్నాయి. ఇవాళ మేము క్లియర్గా చెప్పాము, అక్కడ పోలీసు వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేశాం, దయచేసి మేము కేవలం డాక్టర్లను లోపలికి వస్తాము, ఏ ఒక్కరు లోపలికి కూడా రారు గాంధీ హాస్పిటల్లోకి, కేవలం అక్కడ వెళ్ళి సూపరింటెండెంట్ గారితో ఆర్ఎంఓ గారితో సంబంధిత స్టాఫ్తో మాట్లాడతాము, ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పి మాట్లాడతామంటే కూడా నిరాకరించి మమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకోవడం జరిగింది. సో ఇదే నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుండి అయితే వచ్చిన ప్రధానమైన ఆరోపణ ఏంటంటే గత 10 ఏళ్లుగా ప్రభుత్వ హాస్పిటల్ మొత్తం నిర్లక్ష్యం చేశారు. అప్పుడు ఏమైంది నిజ నిర్ధారణ కమిటీ, ఇప్పుడు అది ప్రతిపక్షం రాగానే ఇలా చేస్తున్నారు కూడా వాళ్ళు అంటున్నారు. గత ప్రభుత్వంలో ఏం జరిగింది అనడానికి మనం మాటలు కాదు, ఏదో మనం హేతుబద్ధంగా మాట్లాడాలి, అనవసరంగా అన్సైంటిఫిక్గా మాట్లాడకూడదు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. గత ప్రభుత్వంలో 10 ఏళ్లలో ఇప్పుడే నేను మాట్లాడిన మాతా శిశు మరణాలు దేశంలోనే మనం ఇవాళ కేరళ తర్వాత బెస్ట్ రాష్ట్రం ఏదంటే తెలంగాణ రాష్ట్రం. 2014లో ఎక్కడో లాస్ట్లో ఉన్న చివరిన మాతా శిశు మరణాలలో చివరినున్న మన రాష్ట్రాన్ని కేసీఆర్ గారి పాలనలో, అప్పుడు ఆ రోజు హరీష్ గారి మంత్రిత్వ శాఖలో మన బెస్ట్ లోయెస్ట్ మెటర్నల్ మోర్టాలిటీ రేట్, లోయెస్ట్ ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేట్ అంటే మాతా శిశు మరణాలు అత్యధికంగా తగ్గింది ఎక్కడ అంటే తెలంగాణ రాష్ట్రంలో. అదేవిధంగా మీరు చూస్తే మన హాస్పిటల్ బెడ్స్ కానీ ఆ రోజు 17,000 బెడ్స్ ఉంటే మన హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ బెడ్స్ 34,000 తీసుకెళ్ళినారు. అంతకుముందు కొన్ని వందలలో ఉన్న ఆక్సిజన్ బెడ్స్ని ఆ గత ప్రభుత్వంలో 34,000 ఆక్సిజన్ బెడ్స్ వరకు తీసుకెళ్ళగలిగాం. మన హాస్పిటల్ డెలివరీలు అంతకుముందు ప్రభుత్వంలో 30% ఉంటే మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో 70% డెలివరీలు ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగినాయి. ఎందుకు జరిగినాయి ఇవన్నీ అన్న ఆలోచన కూడా చేయాలి. మంచి సిబ్బంది, మంచి స్టాఫ్, మంచి కేసీఆర్ కిట్, మంచి న్యూట్రిషన్, ఇవన్నీ చేయడం వల్ల బ్రహ్మాండంగా ప్రభుత్వ ఆసుపత్రులు ఇంప్రూవ్ అయినాయి. అనవసరంగా విమర్శ చేయడం కాదు, కొద్దిగా ఆలోచన చేసి హేతుబద్ధంగా విమర్శలు చేయాలి తప్ప ఏదో మనం మాట్లాడితే సరిపోదు. నిజంగా గత ప్రభుత్వంలో బ్రహ్మాండంగా, ఇప్పుడు మీరు చూస్తే చిన్న ఉదాహరణ మన హైదరాబాద్ సిటీ తీసుకుందాం. ఒకప్పుడు మాకు చిన్నప్పటి నుంచి తెలిసి కేవలం గాంధీ ఉస్మానియా హాస్పిటల్, ఇప్పుడు అదే హైదరాబాద్ చుట్టూ ఎన్ని టిమ్స్లు అయినా చూడండి మీరు. ఇప్పుడు ఇటు సైడ్ అల్వాల్లో కానీ అటు సైడ్ ఎల్బీ నగర్లో కానీ అన్ని సైడ్స్ ఒక కొత్త టిమ్స్ హాస్పిటల్. సో బ్రహ్మాండంగా కేసీఆర్ గారు ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా కేవలం ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్ని మీరు కూర్చున్న చోట నుంచి కూడా చేయొచ్చు, కూర్చున్న చోటు నుంచి మంచిగా హాస్పిటల్స్ని రన్ అయ్యేలా చూసుకోవచ్చు. అంటే ఎలా చేయొచ్చు అంటే మీరు ఒక సలహా ఇచ్చారు, కూర్చున్న చోట కూడా చాలా చక్కగా పాలన చేయొచ్చాను. ఒకవేళ ప్రభుత్వానికి సూచన ఇస్తే ఏం చెప్తారు? ప్రభుత్వానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాం. గాంధీ ఆసుపత్రి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటా ఉన్నాం. గాంధీ ఆసుపత్రిలో టెరిషరీ రిఫరల్ సెంటర్ అది, అంటే అక్కడ కానీ హాస్పిటల్ టౌన్స్లో డిస్ట్రిక్ట్స్లో కానీ గ్రామాల్లో కానీ పేషెంట్స్ని ఇక్కడికి రిఫరల్ సెంటర్కి పంపిస్తారు. ఇక్కడ ఏం కావాలి గాంధీ హాస్పిటల్లో? మంచి సిబ్బంది కావాలి, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, మౌలిక వసతులు కావాలి, మందులు కావాలి. ఏం జరుగుతుంది ఇక్కడ? మీరు ఒక్కసారి ఇవాళ గాంధీ హాస్పిటల్కి వెళ్ళి చూడండి, సగం కంటే ఎక్కువ స్టాఫ్ని హాస్పిటల్ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తారు, సగం కంటే ఎక్కువ స్టాఫ్ని. స్పెషల్లీ ప్రొఫెసర్ లేరు, ఇప్పుడు అసోసియేట్ ప్రొఫెసర్స్ లేరు, అసిస్టెంట్ ప్రొఫెసర్ లేరు. దీనివల్ల ఏం జరుగుతూ ఉంది? నీకు ఎమర్జెన్సీ కొద్దిగా సిక్ పేషెంట్స్ వస్తారు ఇక్కడికి మనకు, అక్కడ నుండి వచ్చినప్పుడు చూసుకునే వాళ్ళు లేరు కదా.
మంచి సీనియర్ కన్సల్టెంట్లు, సీనియర్ ప్రొఫెసర్స్ ఉంటే గాంధీ లాంటి హాస్పిటల్లో, ఎందుకంటే టెరిషరీ కేర్ కాబట్టి అక్కడి నుంచి ఇక్కడ పేషెంట్లు వస్తారు కాబట్టి వాళ్ళకి ఆ కేర్ అవసరం. ఆ డాక్టర్ లేరు ఇప్పుడు, ఉదాహరణకి మెడిసిన్స్ లేవు ఇవాళ. ఇలాంటివన్నీ కూడా బేసిక్ చెప్తాను కదా. బ్రహ్మాండమైన మౌలిక వసతులు కల్పించారు కేసీఆర్ గారు. మీరు చేయాల్సిందల్లా ఇప్పుడు చెప్పినట్టు కేవలం ఏం చేయాలి, ఆడిటింగ్ చేసుకుంటూ ఉండాలి. డాక్టర్లు ఉన్నారా లేదా, మందులు ఉన్నాయా లేదా, పరీక్షలు జరుగుతున్నాయా లేదా, ఇవి బేసిక్ థింగ్స్ కదా. ఇవి కూడా చేయకపోతే ఇంకా మీరు అక్కడ కూర్చుని ఎందుకు? ఇంకొక ప్రాబ్లం ఏంటంటే 10 నెలలు అయింది, ఇప్పటివరకు ముఖ్యమంత్రి గారు ఏ ఒక్క ప్రభుత్వ ఆసుపత్రిని కూడా విజిట్ చేయలేదు. ఏమవుద్ది, అక్కడ స్టాఫ్కి ఆటోమేటిక్గా లీడర్ రాకపోతే అక్కడ స్టాఫ్కి కూడా అక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు, పట్టించుకునే నాదుడు లేడు అక్కడ. అందుకొరకే ఇలాంటి పరిస్థితికి వచ్చినాయి ప్రభుత్వ ఆసుపత్రులు. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చెప్తున్నది ఏంటంటే చివరి నిమిషంలో ప్రభుత్వ హాస్పిటల్కి రావడం, ప్రధానంగా గాంధీ కానీ ఉస్మానియా హాస్పిటల్ రావడం వల్ల ఒక మరణాల రేటు నమోదవుతుంది, అదే పెద్ద సమస్యగా మారుతుంది. ఇప్పుడే మీకు అదే మాట్లాడుతున్నాను అప్పటి నుండి. గాంధీ ఉస్మానియాకి ఎప్పుడైనా కూడాను ఎమర్జెన్సీ సిక్ పేషెంట్స్ వస్తారు ఇక్కడికి. మిగతా ఇప్పుడు మామూలు డెలివరీ కానీ ప్రెగ్నెన్సీ ఇక్కడికి వస్తారు ఎవరైనా, గాంధీ ఉస్మానియాకి రారు కదా, సిక్కున్న వాళ్ళే వస్తారు. దానివల్ల అవుతా ఉంది అంటే అదే మీ 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 ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి తెలిసిపోతూ ఉంది. అందుకొరకే చెప్తా ఉన్నాను, గాంధీ ఉస్మానియా లాంటి హాస్పిటల్స్లో మంచి స్టాఫ్, మంచి మౌలిక వసతులు, మంచి మెడిసిన్స్ ఇవన్నీ కూడా ఉండాలి. ఎందుకంటే ఇక్కడికి వచ్చేదే టెరిషరీ పేషెంట్, అంటే బాగా సిక్కున్న పేషెంట్సే ఇక్కడికి వస్తారు. అంత అవైలబుల్గా, అంత ఫ్రీగా చనిపోతున్నారు, వాళ్ళు లాస్ట్ మూమెంట్లో వస్తున్నారంటే అది తప్పు కదా. అది ఇక్కడికి వచ్చేదే లాస్ట్ మూమెంట్లో వస్తారు, ఫస్ట్ మూమెంట్లో రారు ఎవరు కూడా పేషెంట్లు. ఇంతకుముందు మరి మా ప్రభుత్వంలో గత 10 ఏళ్ళలో జరగలేదు ఎందుకు ఇలాంటి మరణాలు? ఎందుకంటే అప్పుడు మంచి మౌలిక వసతులు ఉన్నాయి, స్టాఫ్ కూడా ఫుల్గా ఉన్నారు, అందుకే ఈ ప్రాబ్లమ్స్ రాలేదు ఆ రోజు. సో ఒక మాట చెప్పండి, చివరిగా ఈరోజు మీరు అడ్డుకున్నారు మీ కమిటీని, నెక్స్ట్ మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? హాస్పిటల్ పరిశీలన ఉంటుందా లేకపోతే ఇంటర్నల్గా ఏమైనా చేయబోతుందా? తప్పకుండా హాస్పిటల్ పరిశీలన ఉంటుంది. అంటే ఇవాళ మేము అనుకోలేదు, ఇది ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇవాళ. ఎందుకంటే నిన్న చెప్పాము వస్తాం 3 డాక్టర్లను గాంధీ హాస్పిటల్కి అని చెప్పేసి. ఇది ఇవాళ నిజానికి మేము ఇవాళ ఎక్స్పెక్ట్ చేయలేదు. భవిష్యత్తులో కూడా తప్పకుండా హాస్పిటల్స్కి వెళ్తాము. ఎందుకంటే రోజు ఒక చోట ఇదే న్యూస్ వస్తూ ఉంది, హాస్పిటల్లో మందులు లేవు, హాస్పిటల్లో చిన్నారులు చనిపోతున్నారు, హాస్పిటల్లో మాతృ మరణాలు ఉన్నాయని చెప్పేసి. సో తప్పకుండా మేమే రాజకీయాల కోసం పోవట్లేదు, రాజకీయాలకు అతీతంగానే ప్రజల కోసము మేము వచ్చి మీకు నివేదిక ఇస్తాము. ఇక్కడ కష్టాలుంటే ముఖ్యమంత్రి గారు చిన్న ఈ విషయం మీరు ముఖ్యమంత్రి గారికి చేరదీయాలి. మీరు దిశ ద్వారా పోయిన మన వర్షాలు పడ్డప్పుడు ఆయన ఏమన్నారైనా, ప్రతిపక్షం పని పోవాలి, మాకు వచ్చి ప్రాబ్లమ్స్ చెప్పాలి అని చెప్పాడు. మరి మమ్మల్ని రానిట్లేదు ఎందుకు ముఖ్యమంత్రి గారు? చెప్పారా లేదా ఆయన? మొన్న చెప్పాడు కదా, ప్రతిపక్షమే ముందర పోవాలంట ఆయనకంటే. ఆయన ఎట్లాగూ పోవట్లేదు. మేము కూడా అదే చెప్తున్నాం, ప్రతిపక్షంగా బాధ్యత గల ప్రతిపక్షంగా పోతా ఉన్నాము, మరి మమ్మల్ని రానిట్లేదు. సో దయచేసి మేము రిక్వెస్ట్ చేసేది ముఖ్యమంత్రి గారిని, మమ్మల్ని వెళ్ళనియండి, మేమేమో అక్కడ రాజకీయాలు చేయం. అక్కడ కష్టాలను చూసి హాస్పిటల్స్లో మీకు నివేదిక ఇస్తాము, మీరే యాక్షన్ తీసుకుని దాని తర్వాత. సో తప్పకుండా భవిష్యత్తులో ఇంకా కొన్ని హాస్పిటల్స్కి వెళ్తాం, తప్పకుండా ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తప్పకుండా ప్రభుత్వాన్ని నివేదికిస్తాం. థ్యాంక్ యూ. మొత్తంగా రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్పిటల్లో చాలా వరకు వసతులు సరిగ్గా లేదు, అందుకోసమే ఈ యొక్క త్రిసభ్య కమిటీ కూడా మేము హాస్పిటల్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. రాజకీయాల కోసం కాదు, కేవలం హాస్పిటల్లో ఉన్న పరిస్థితులని ఒక నివేదిక రూపంలో ప్రభుత్వానికి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ ప్రభుత్వం మాత్రం అరెస్ట్ చేసే ప్రయత్నం చేసింది. పోలీసులు కూడా అత్యుత్సాహం చూపారు. కానీ ఒక మంచి కార్యక్రమానికి ప్రభుత్వం సహకరిస్తే ఇంకా మంచి హాస్పిటల్ కూడా మరింత అభివృద్ధి అయ్యే అవకాశం ఉన్నట్టు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ గారు స్పష్టం చేసిన సందర్భం చూడొచ్చు. కెమెరా పర్సన్ దిలీప్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.